ఎన్నిసార్లు సర్దినా, ఎన్నిసార్లు ప్రాపర్‌గా ఫోల్డ్ చేసినా, మళ్ళీ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. మంత్‌కి కంపల్సరీ ఒక్కసారి చేయాల్సిందే ఈ పని నేను. పెద్దవాళ్ళవి ఎన్ని బట్టలైనా ఫోల్డ్ చేయొచ్చు గానీ, చిన్న పిల్లల బట్టలు ఫోల్డ్ చేసి నీట్‌గా ఒక ర్యాక్‌లో సర్దడం అంటే చాలా పెద్ద టాస్క్ ఇది. అసలు కొన్ని ఫ్రాక్స్ అయితే ఫోల్డింగే అవ్వవు. ఇంకొన్ని ఫ్రాక్స్ అయితే మొత్తం ర్యాక్‌లో సరిపోతాయి. హాఫ్ షెల్ఫ్ ఒక ఫ్రాక్‌కి సరిపోతదనమాట. ధృతి ఫ్రాక్స్ అన్నీ ఫోల్డ్ చేయలేక ఇంక అన్నీ ఒక బ్యాగ్‌లో పెట్టేసుకుంటాను. ఇంకా ఈ చిన్న చిన్న ట్రేస్ లాంటివి తీసుకున్నాను. అవైతే నైట్ డ్రెసెస్, ప్యాంట్స్, టీ షర్ట్స్ ఇవన్నీ పెట్టుకుంటాననమాట. ఎన్ని ఫోల్డ్ చేసి ఎంత ప్రాపర్‌గా పెట్టినా మళ్ళీ 1 మంత్‌కి నార్మల్ అయిపోతాయి. ఇంకా పెద్ద పెద్ద ఫ్రాక్స్ అన్నీ బ్యాగ్‌లో పెట్టేసుకున్నాను. అవన్నీ కూడా ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి అలా యూజ్ చేయడానికనమాట. డైలీ వేర్ టీ షర్ట్స్, ప్యాంట్స్ అన్నీ కూడా ధృతికి కనిపించేలాగా ట్రేలో ఫోల్డ్ చేసి పెట్టాను. ఇలానే ఇంతకుముందు షార్ట్ అప్‌లోడ్ చేస్తే బ్యాగ్స్‌లో పెట్టే ఐడియా చాలా బావుంది. చిన్న పిల్లల క్లోత్స్ ఫోల్డ్ చేయడానికి ఒక మంచి టైమ్ సేవింగ్ టిప్ చెప్పారని అన్నారు. యాక్చువల్‌గా ఇది అసలు పనేనా అనుకుంటారు చాలామంది. కానీ ఇదే చాలా పెద్ద పని మనకి.